డబ్బులు చాలా మంది సంపాదిస్తారు. కొద్దిమందే సంపద సృష్టిస్తారు. అది కొద్దిమందే డబ్బు ఎలా సంపాదించాలో చెబుతారు. అత్యంత కొద్దిమందే తాము సంపాదించినదంతా దానం చేస్తుంటారు. ఈ 4 లక్షణాలు ఉన్నవారు భూమిపై మనిషి రూపంలో ఉన్నారు. ఆయనే వారెన్ బఫెట్. ప్రసిద్ధ పెట్టుబడిదారైన ఆయన తాను సంపాదించిన వేల కోట్ల సంపదలో కేవలం 1 పైసాలో సగం వంతు తన వారసులకు కేటాయించాడు. అది కూడా సేవా కార్యక్రమాలకు వినియోగించాలనే షరతుతో. మిగిలిన మొత్తం సంపదను దానం చేస్తూ కలియుగ దాన కర్ణుల్లా నిలిచాడు. ఈ ప్రపంచం ఎంతో మంది సంపన్నులను చూసి ఉంటుంది, కానీ వారెన్ బఫెట్ మాత్రం అందరికంటే స్పెషల్. తాజాగా బఫెట్ మరో సంచలన నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప పెట్టుబడిదారుల్లో ఒకడిగా నిలిచే వారెన్ బఫెట్ అపర దానకర్ణుణ్ణి మరిపించేలా తన కంపెనీ బెర్క్షైర్ హాత్వేలోని 50,000 కోట్ల రూపాయల విలువైన షేర్లను స్వచ్ఛంద సంస్థలకు దానం చేశారు. ఈ మొత్తాన్ని బిల్ గేట్స్ ఫౌండేషన్ సహా ఇతర స్వచ్ఛంద సంస్థలకు దానం చేసేశారు. వారెన్ బఫెట్ గతంలో ఎన్నో దానాలు చేసినా ఇంత భారీ మొత్తం ఒకేసారి ఎప్పుడూ ఇవ్వలేదు. దానాలు చేయడం వారెన్ బఫెట్కు కొత్త కాదు. గత 20 ఏళ్లుగా వేల కోట్లు సేవా కార్యక్రమాలకు దానం చేస్తూనే ఉన్నాడు. తాను సంపాదించినప్పుడు కలిగే సంతోషం కన్నా సేవా కార్యక్రమాలకు పంచడంలోనే ఎక్కువ ఆనందం కనిపిస్తుందని చెబుతున్నాడు బఫెట్. దానం చేశాక ఎన్నడూ లేనంత సంతోషం, సంతృప్తి కలుగుతాయంటున్నారు. ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలకు బఫెట్ అందించిన విరాళాల విలువ 5 లక్షల కోట్లు దాటిపోయింది. పైగా గత 8 నెలల వ్యవధిలోనే 60,000 కోట్లను దానం చేశారు. విరాళాలు పోగా బఫెట్ నికర సంపద ప్రస్తుతం $152 బిలియన్. ప్రపంచంలో 6వ సంపన్న వ్యక్తిగా ఉన్న ఆయన $6 బిలియన్ విరాళం తర్వాత 7వ స్థానంలో నిలిచారు. 60 ఏళ్ల క్రితం ఒమాహాలో ప్రారంభమైన బెర్క్షైర్ హాత్వే ఇప్పుడు $1.05 ట్రిలియన్ కంపెనీగా ఎదిగింది. ప్రపంచ స్థాయి సంస్థలైన యాపిల్, అమెరికన్ ఎక్స్ప్రెస్ లాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి మార్కెట్లకు దిక్సూచి అయ్యారు బఫెట్. 200 వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అతి భారీ విరాళాలు పోగా బఫెట్కు బెర్క్షైర్ హాత్వేలో 13.8% వాటా ఉంది. వారెన్ బఫెట్ ప్రస్తుత వయసు 94 ఏళ్లు. సంపాదన నుంచి దానాలు చేయడం సరిగ్గా 20 ఏళ్ల కిందట మొదలుపెట్టారు. నిరుడు అనూహ్యంగా వీలునామాను మార్చారు. తన మరణానంతరం సంపదలో 99.5% ఓ ట్రస్టుకు వెళ్లేలా చేశారు. తాను ఆచరించిన దాన మార్గాన్నే తన పిల్లలకు చూపించారు. తన 3 సంతానం 71 ఏళ్ల సుసి, 70 ఏళ్ల హోవార్డ్, 67 ఏళ్ల పీటర్లకు ట్రస్ట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు 10 ఏళ్లలోనే సంపదను సేవా కార్యక్రమాలకు పంచేయాలని తీర్మానం చేశారు. బఫెట్ తదనంతరం నిర్ణయాలను బఫెట్ 3 పిల్లలు కలిసి తీసుకోవాలి. అయితే బఫెట్ మరణించాక గేట్స్ ఫౌండేషన్కు విరాళాలు నిలిచిపోతాయి. ఎవరో వస్తారని ఎదురు చూడకండి. ఎవరి కోసం కాచుకుని విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. వారెన్ బఫెట్లా దూరదృష్టితో సొంతంగా సంపద సృష్టించండి. వీలైనంత మేర ఇతరులకు పంచండి. తిండి లేక ఆకలితో అలమటిస్తున్న వారు, నిస్సహాయ స్థితిలో సహాయం అడగలేని పరిస్థితుల్లో దీనంగా జీవిస్తున్నవారు మన కళ్ళ ముందు చాలామందే ఉన్నారు. ఓ చిన్న సహాయం లేదా ఒక చిన్న స్ఫూర్తిదాయకమైన మాట ఆపదతో, ఆందోళనతో ఉన్నవారు నిస్సహాయ స్థితి నుంచి బయటపడి ఆనందంగా జీవించేలా చేస్తుంది. ఇప్పటి నుంచి మార్పు మొదలు కావాలి అని గట్టిగా అనుకోండి. ఏమో, గుర్రం ఎగిరవచ్చు. మీరు కూడా మరో బఫెట్లా తయారు కావాలని ఆశిస్తూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.